సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కేఆర్ తెలుగు రివ్యూ ఛానల్కి ముందుగా స్వాగతం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఆటో వచ్చేసి నాదే అనమాట. చిన్న ఆటో కాంపాక్ట్ బజాజ్ 2015 మోడల్. ఇదైతే ఎఫ్సీకి అయితే వెళ్ళాలి నేను. ఒక్కడ బాడీ అయితే పుచ్చిపోయింది అనమాట. మొత్తం పుచ్చిపోయి రెస్ట్ అయితే పెట్టునింది. నేను ఆ రెస్ట్ మొత్తాన్ని శాండ్ పేపర్ తీసుకొని మొత్తం నీట్గా అయితే క్లీన్ అయితే చేశాను అనమాట. ఆ తుప్పంతా పోయిన తర్వాత నేను, మీకు తెలుసు కదా, లప్పం అంటారు దీన్ని, లేదా మక్క అని కూడా అంటారు కొన్ని చోట్ల. ఆ లప్పము, పెయింట్లో కావాల్సిన సామాన్లన్నీ కూడా రాజంపేటకు వెళ్ళి అయితే నేను తెచ్చుకున్నాను ఆల్రెడీ. మొత్తం కూడా ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ బ్లాక్ కలర్ ని ఎల్లో అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వెహికల్ కి ఎఫ్సీ చేసేదానికి రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గా అయితే ఉన్నాయి. అందుకనేసి అది మార్చుకోమన్నారు. అందుకని నేను మారుస్తున్నాను. మొత్తం కూడా నేనే పెయింటింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నా దగ్గర ఒక గన్ కూడా ఉంది, పెయింటింగ్ స్ప్రే చేసే గన్ను. ఆ గన్ తో అయితే నేను చేస్తాను. ఇప్పుడు ముందుగా నేను లప్పం అంతా కూడా పూసేసాను. లప్పం అంతా పూసిన తర్వాత నేను వాటర్ అయితే పోసి నీట్ గా దాన్ని శాండింగ్ చేశాను అనమాట. ఫినిషింగ్ అయితే నైస్ గా వచ్చేదానికి. ఈ లప్పంతో కార్లకు కూడా చేస్తారనమాట. ఇలాగా నున్నగా కార్లకి, ప్రతి ఒక్క వెహికల్ కూడా ఈ లప్పాన్ని అయితే పూస్తారు. ఎందుకంటే ఎక్కువ తగ్గులు ఉంటాయి కదా, ఇన్ని లెవెల్ గా వస్తాయి. అదిగాక వెహికల్ కూడా పుచ్చిపోకుండా ఎక్కువ రోజులు అయితే వస్తుంది లైఫ్. చూడండి, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్. మన వెహికల్ వచ్చేసి పూర్తిగా ఎల్లో కలర్ ఉండదు అనమాట. అందుకని దాంతో ఒక 4 చుక్కలు రెడ్ కలర్ వేసామంటే మన వెహికల్ కలర్ అయితే వస్తుంది. ఎందుకంటే నేను చాలా సార్లు అయితే స్ప్రే చేశాను కాబట్టి నాకు తెలుసు అనమాట. ఇక్కడ ఉన్నవి మొత్తం కూడా మన ఎక్విప్మెంట్. ఇప్పుడైతే నేను ఒక కట్టి సహాయంతో ఆ రెడ్ కలర్ ను అయితే ఎల్లో పెయింట్ లో అయితే వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎల్లో కలర్ లో బాగా, అప్పుడే అది కలుస్తుంది పెయింట్. లేదంటే సరిగ్గా కలసదు, సార్లుగా అయితే పడుతుంది. మనం బాగా మిక్స్ చేసుకోవాలా. అలాగే నేను టిన్నర్ కూడా తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి మన ఎక్విప్మెంట్. అదే వచ్చేసి కుండ. ఆ కుండలో పోసుకోవాలన్నమాట. ఆ కుండని తర్వాత గన్ కి అయితే అటాచ్ చేయాలా. ఇది వచ్చేసి ఆన్లైన్ లో కూడా ఉంటుంది, ఈ పెయింట్ స్ప్రేయింగ్ గన్ను. దీంతో పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుందని నేను చెప్పను. ఓకే, ఒక రకంగా ఆటోకి అయితే పనికొస్తుంది. ఇది కార్లకు మటుకు పనికిరాదు, నేను చెప్తున్నాను. ఎవరు కార్లకు అయితే దీన్ని యూజ్ చేయకండి. ఒక ఎయిర్ పంప్ను అయితే కొనుక్కోండి మీరు కార్లకు కావాలనుకుంటే. ఇది అయితే ఆటోకి మటుకు సరిపోతుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడైతే నేను పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ లైట్ గా సింగిల్ కోటింగ్ అయితే వేసాను పల్చగా. మొత్తం కూడా వెహికల్ కి పేపర్ అయితే కొట్టేశాను. ఎందుకంటే సైడ్లు పడితే పేపర్ ఉండటం వల్ల సైడ్ పడినా ఏం కాదనమాట. మీరు పేపర్ కొట్టుకోకుండా ఉంటే కనుక సైడ్ పక్కన ఉన్న పెయింట్ కూడా చెడిపోతుంది. మీరు ఎప్పుడైనా నీట్ గా పేపర్, నాకు సుమారుగా 2 hours అయితే పట్టింది పేపర్ చుట్టేదానికి. మొత్తం కూడా టేప్ తో పేపర్ అయితే నీట్ గా చుట్టేశాను. ఇప్పుడు సింగిల్ కోటింగ్ అయితే వేస్తున్నాను నేను పెయింట్. చూడండి, లోగోలకు కూడా నేను టేప్ అయితే వేసేసాను. అండ్ పేపర్ కూడా పెట్టేశాను నీట్ గా, ఎక్కడ కానీ సైడ్ పడకుండా మనకు పెయింట్ నీట్ గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు లోపల కూడా నేను స్ప్రే చేస్తున్నాను. ఇప్పుడు లోపల స్ప్రే చేసేటప్పుడు ఓవర్ గా స్ప్రే చేశాను. అది మొత్తం కూడా బయటికి అవతల కారుతూ వస్తుంది. ముందు నేను లోపల చేస్తుంటే సరిపోయిండు. ఇక్కడ స్టాప్ అని ఒక లెటర్ కూడా రాశాను నేను పెయింట్ తో. మొత్తం పెయింటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సైడ్ లో వచ్చేసి బ్లాక్ కలర్ అయితే వేసాను నేను మట్కల్ రేకులకి, బాగుంటుంది అనేసి. అండ్ లోపల ఇక్కడ రెడ్ కలర్ అయితే వేసాను. అక్కడ బ్లాక్, ఇక్కడ మొత్తం కూడా ఎల్లో అయితే వేసేసాను నీట్ గా. చూడండి ఎంత నీట్ గా ఉందో అసలుకి. నేను అనుకున్నాను చాలా అంటే చాలా సూపర్ గా అయితే వచ్చింది అనమాట పెయింటింగ్. మొత్తం ఫ్రంట్ గానీ ఆ ఫినిషింగ్ అయితే సూపర్ అనమాట. ముందు పక్క కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యి ఉంటే దానికి లపం పెట్టేసి నీట్ గా వచ్చేసేసాను. ఇప్పుడు అస్సలు కూడా కనుక్కోలేరు అనమాట. ఎలాగైతే ఉంది, కొత్త బండి లాగైతే ఉంది మన బండి. తర్వాత వచ్చేసి నేను ఇది ఆరాక ఇది ఆరడానికి చాలా టైం అయితే పడుతుంది. మీరు ఎప్పుడైనా కానీ పెయింట్ లో టిన్నర్ అనేది కలపండి. టిన్నర్ కలపడం ద్వారా త్వరగా అయితే మీకు ఎండిపోతుంది అనమాట పెయింట్. టిన్నర్ అంటే ఇస్తారు పెయింటింగ్ షాప్ లో, టిన్నర్ అడగండి. అది కలపడం ద్వారా భిన్న అయితే ఆరిపోతుంది. నేనైతే ఈవినింగ్ అయితే పెయింట్ అయితే స్ప్రే చేశాను. ఈవినింగ్ అయితే 6 అయితే అయింది. నేను మరుసటి రోజు ఉదయం వరకు నాకు ఇంకా వెహికల్ తో పని లేదనమాట. పొద్దున్నే ఎఫ్సీకి అయితే వెళ్ళాలా. ఇప్పుడు చూడండి మన ఆటోను ఒకసారి చూడండి. ఇందాక చూపించిన ఇల్లు అది మన ఇల్లే. ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను రాయచోటి ఘాట్ దగ్గర అయితే ఉన్నాను. చూడండి ఒకసారి వెహికల్ ఎలాగుందో చూడండి. మొత్తం కూడా పేపర్ తీసేసాను. నేను ఆల్రెడీ రాయచోటి ఘాట్ దగ్గర కూడా వచ్చాను ఎఫ్సీకి వెళ్దాం అనేసి.
ఇక్కడ రెడ్ వుడ్ సఫారీ జంగిల్ సఫారీ ఉంది కదా, మనకు రాజంపేట నుంచి వెళ్ళగానే అక్కడ అయితే పెట్టి వీడియో అయితే చేస్తున్నాను వ్లాగు. మొత్తం ఫెన్సింగ్ చూడండి, ఆ బ్లాక్ కలర్ ఫెన్సింగ్ చూడండి ఒకసారి ఎలా వచ్చిందో. సైడ్ లో రెడ్ కలర్ పెయింట్ కొట్టాను, బ్యాక్ సైడ్ కూడా రెడ్ కలర్ ఆడాడితే కొట్టాను అనమాట. నీట్ గా అయితే ఉంది. KR9 అనేసి కార్తిక్, నాకు 9 నెంబర్ అంటే ఇష్టం అనమాట. KR అంటే కార్తిక్ అనమాట, 9 అంటే ఇష్టం, అందుకనేసి KR9 అయితే వేసాను, యూనిక్ గా ఉంటుంది అనేసి. సో ఈ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ అయితే కొట్టట్లేదు మామ. లైక్ అయితే కొట్టండి, మనకు బూస్ట్ అప్ గా అయితే ఉంటుంది. ఇదే కాదు కంటెంట్, కారుకు సంబంధించిన ప్రతి ఒక్క కంటెంట్ కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది. వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్